ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాణ్ణి అడుగగా, యోహాను సువార్త 5వ అధ్యాయము 5-6 వచనములు. 38 ఏండ్ల నుండి వ్యాధి కలిగిన ఆ మనుషుణ్ణి స్వస్థపడగోరుచున్నావా అని యేసు ప్రభు అడుగుట ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్న కదా. ఈ భాగాన్ని చదువుతున్న ఈ సమయంలో దేవుడు నిన్ను అదే ప్రశ్న అడుగుతున్నాడు. స్వస్థత పొందాలని కోరుకొనని వారు కూడా ఉంటారని మీకు తెలుసా? వారు కేవలం తమ సమస్య గురించి మాత్రమే మాట్లాడాలని అనుకుంటారు. నీవును అట్టి వారిలో ఒకడివా? కొన్నిసార్లు కొందరు సమస్యను కలిగి ఉండడానికే బానిసలవుతారు. అది వారికి ఒక సంకేతముగాను వారి జీవితముగాను మారిపోతుంది. అదే వారి ఆలోచనలు, మాటలను, క్రియలను నిర్వహిస్తుంది. చాలా కాలంగా అంటిపెట్టుకుని ఉన్న లోపమేదైనా నీకు ఉంటే నీ ఉనికికే దాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని అవసరం లేదని దేవుడు నిన్ను తెలుసుకొని కోరుతున్నాడు. ఆ సమస్యను అంచెలంచెలుగా జయించడానికి వీలుగా నిన్ను నడిపించడానికి ఆయనపై విశ్వాసముంచు, సహకరించుమని కోరుతున్నాడు. దేవుడు మనలను శరీరపరంగా కాక ఆత్మీయంగా కూడా మనను స్వస్థపరచగోరుచున్నాడు. మనలో ప్రతి ఒక్కరము దేవుడు మన కొరకు కలిగిన ఉద్దేశాన్ని అనుసరించటము నేర్చుకోవాలి. సమస్య ఏదైనప్పటికీ దాన్ని తీర్చడానికి, మన కష్టాన్ని పుచ్చుకోవడానికి దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.